ప్రోగ్రామ్. ఈరోజు మన ఈ ఫేస్ టు ఫేస్ ప్రోగ్రాంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్పై సమగ్ర విశ్లేషణను అందించడానికి మన స్టూడియోకి ఈరోజు జి శ్రీనివాసరావు గారు, ప్రముఖ విద్యావేత్త, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సర్టిఫైడ్ మార్కెట్ ప్రొఫెషనల్ మన స్టూడియోకి వచ్చారు. నమస్తే సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. మనం ఈరోజు ఈ ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో ప్రధానంగా సార్ని ఇన్వైట్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ బడ్జెట్లో ఉండేటటువంటి వివిధ అంశాలపై సునిశ్చిత విశ్లేషణని మా ప్రేక్షకులకి అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అందించడం జరుగుతోంది. ముందుగా సార్, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై మీ యొక్క ఎనాలిసిస్ ను మాతో, మా ప్రేక్షకులతో షేర్ చేసుకుంటారని, అందిస్తారని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ప్లీజ్ ప్రొసీడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ, ఫర్ ఎక్స్ప్రెసింగ్ మై వ్యూస్. ముందుగా ప్రస్తుత పరిస్థితుల గురించి ఒకసారి పరిశీలించినట్లయితే, కోవిడ్ మహమ్మారి రాజ్యమేలుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఏ ప్రభుత్వానికైనా సరే బడ్జెట్ రూపకల్పన చేసి ప్రవేశపెట్టడం అనేది నిజంగా సాహసోపేతమైనటువంటి చర్యగా మనం అభివర్ణించవచ్చు. వాస్తవాలని ఆధారంగా చేసుకుని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు వైసీపీ ప్రభుత్వం యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ని ఒకసారి మనం విశ్లేషణ చేసినట్లయితే, ఈ యొక్క బడ్జెట్ యొక్క మొత్తం 2,24,789 కోట్లతో బడ్జెట్ అంచనాలు 2020-21 సంవత్సరానికి చేయడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్లో ప్రధానమైన అంశాలని ఒకసారి మనం చూసినట్లయితే, రెవెన్యూ వసూళ్లు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా తగ్గినట్లుగా ఈ యొక్క బడ్జెట్ అంచనాల్లో చూపించడం జరిగింది. ఇది వాస్తవంగా జరిగేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్క రంగము ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రభావితం అయింది. దాని యొక్క ప్రభావం రెవెన్యూ వసూళ్లపై పడింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గత సంవత్సరం 2019-20కి సంబంధించి బడ్జెట్ యొక్క అంచనాలు 1,78,697 కోట్లు ఉంటే రెవెన్యూ వసూళ్లకు సంబంధించి ప్రస్తుత బడ్జెట్లో 1,61,958 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. అంటే కొంతమేరకు తగ్గుతాయని మాత్రం అంచనా వేశారు. అదేవిధంగా పన్ను నుండి ఆదాయం కూడా తగ్గేటటువంటి అవకాశం ఉందని అంచనా వేయడం జరిగింది. గత బడ్జెట్ అంచనాలలో 75,438 కోట్లు పన్ను నుండి ఆదాయం అంచనా వేస్తే, ప్రస్తుత బడ్జెట్లో 70,680 కోట్లు మాత్రమే అంచనా వేయడం జరిగింది. అలాగే పన్ను ఇతర ఆదాయంపై కూడా ఈ యొక్క ప్రస్తుత కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ప్రభావం ఉంటుందని అంచనా కట్టి తక్కువగానే చూపించడం జరిగింది. పన్నేతర ఆదాయం గత బడ్జెట్లో 7,355 కోట్లుగాను, ప్రస్తుత బడ్జెట్లో 5,866 కోట్లుగాను అంచనా వేయడం జరిగింది. అలాగే పన్నుల్లో వాటా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి మనకి పన్నుల్లో వాటా కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, గత బడ్జెట్లో 34,833 కోట్లు అంచనా వేశారు. ప్రస్తుతం 32,237 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. ఇది స్వల్ప తక్కువ మొత్తంగా చూపించడం జరిగింది. కానీ వాస్తవంగా ఈ మొత్తం కూడా వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనబడటం లేదనే విషయం మనం గమనించవలసినటువంటి అంశం. ఇక్కడ గత సంవత్సరంలో బడ్జెట్ అంచనాలకు
వాస్తవంగా వసూలైన మొత్తం ఒకసారి చూసినట్లయితే కేంద్రానికి సంబంధించి పన్నుల్లో వాటాలు గత ఆర్థిక సంవత్సరంలో 34,833 కోట్లు అంచనా వేస్తే వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది 28,224 కోట్లు మాత్రమే. అంటే ఇంచుమించు 6,000 కోట్లు తక్కువగా రావడం జరిగింది. మరి ప్రస్తుత సంవత్సరం 32,237 కోట్లు అంచనా వేశారు. అంటే ఒక 10,000 కోట్లైన తగ్గేటటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే గ్రాంట్లు, ఇక్కడ ప్రస్తుత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్లను 53,175 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. కానీ ప్రస్తుత తరుణంలో అంత మేరకు గ్రాంట్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఆశించడం అనేది ఏ మేరకు మనం సాధించగలుగుతాం అనేటటువంటి విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో కూడా తగ్గేటటువంటి అవకాశమే ఎక్కువగా కనబడుతుంది. మూలధన వసూళ్లు ఒకసారి చూసినట్లయితే గత బడ్జెట్ కంటే అంచనాల కంటే ప్రస్తుత బడ్జెట్ అంచనాల్లో ఎక్కువగానే చూపించడం జరిగింది. గత బడ్జెట్ అంచనాలలో 49,227 కోట్లు మూలధన వసూళ్లు చూపారు. ప్రస్తుతం 62,831 కోట్లు మూలధన వసూళ్లుగా చూపారు. సో గత సంవత్సరంలో మనకి మూలధన వసూళ్లు 63,817 కోట్లు వచ్చాయి. ప్రస్తుత తరుణంలో 62,831 కోట్ల అంచనాలకు గాను ఎంత మేరకు వసూలు అవుతాయి అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం మీద ప్రస్తుతం బడ్జెట్ 2,24,789 కోట్లు బడ్జెట్ వసూళ్ల అంచనాతో ఈ యొక్క బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మనం వ్యయాలు కానీ ఒకసారి కానీ చూసినట్లయితే రెవెన్యూ వేవ్ గత బడ్జెట్ కి దరిదాపున ఈ బడ్జెట్ లో కూడా అంతే మొత్తం ఇవ్వడం జరిగింది. గత బడ్జెట్ లో 1,80,475 కోట్లు రెవెన్యూ వ్యయాన్ని అంచనా వేశారు. ప్రస్తుత బడ్జెట్ లో 1,80,392 కోట్లు అంచనా వేయడం జరిగింది. కానీ ఈ రెవెన్యూ వ్యయం పెరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే మూలధన వ్యయం చూసినట్లయితే మూలధన వ్యయం పూర్తిగా చాలా వరకు తగ్గింది. గత బడ్జెట్ లో 32,293 కోట్లు మూలధన వ్యయం అంచనా వేశారు. కానీ వాస్తవంగా సవరించిన అంచనాలు కానీ గత బడ్జెట్ చూసినట్లయితే 12,845 కోట్లు. ఇక్కడ భారీ వ్యత్యాసం మనకు కనబడుతుంది గత బడ్జెట్ కు సంబంధించి. కానీ మూలధన వ్యయం అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటి వ్యయం. భవిష్యత్తులో మనకి ఆదాయాన్ని సమకూర్చి పెట్టేటటువంటి వ్యయం. ప్రభుత్వం ఈ మూలధన వ్యయం వెచ్చించడంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవకాశం ఉంది. ప్రస్తుత బడ్జెట్ లో 29,907 కోట్లు బడ్జెట్ అంచనాగా మూలధన వ్యయాన్ని చూపించారు. ఈ యొక్క అంచనాల ప్రకారం భవిష్యత్తులో ఏ మేరకు ఖర్చు చేస్తారనే విషయాన్ని మనం చూడాలి. అలాగే వడ్డీ చెల్లింపులకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరంతో ఈక్వల్ గానే మోరార్లెస్ ఈక్వల్ గానే ఉండడం చూపించడం జరిగింది. అది 13,417 కోట్లుగా గత ఆర్థిక సంవత్సరంలో ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13,935 కోట్లుగా చూపించడం జరిగింది. మొత్తం వ్యయం విషయానికి వచ్చినట్లయితే గత బడ్జెట్ లో బడ్జెట్ అంచనాలు 2,27,974 కోట్లుగా గత బడ్జెట్ అంచనా వేయడం జరిగింది. కానీ సవరించిన అంచనాలు ప్రకారం 1,74,757 కోట్లు గత బడ్జెట్ సంబంధించి చూపించడం జరిగింది. కానీ ప్రస్తుత బడ్జెట్ యొక్క అంచనాలు చూసినట్లయితే 2,24,789 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. వాస్తవంగా మనకి ఈసారి ఒక ఆర్థిక అంచనా 1,50,000 కోట్ల వరకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. రెవెన్యూ లోటు గత ఆర్థిక సంవత్సరంలో 1,778 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. కానీ వాస్తవంగా 26,646 కోట్లు మనకి రెవెన్యూ లోటుగా గత సంవత్సర లెక్కలు మనకి చెప్తున్నాయి. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి 18,434 కోట్లుగా మనకి రెవెన్యూ లోటుని అంచనా వేయడం జరిగింది. అంటే ఇది దరిదాపున ఒక 30,000 కోట్లకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అలాగే ద్రవ్యలోటు గత సంవత్సరంలో 35,260 కోట్లుగా చూపించడం జరిగింది. కానీ ప్రస్తుతం 48,295 కోట్లుగా ద్రవ్యలోటుని అంచనా వేయడం జరిగింది. ఇది కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో మన యొక్క బడ్జెట్
ద్రవ్యలోటు చాలా ప్రస్ఫుటంగా అధికంగా మనకు కనబడుతోంది. దీన్ని పూరించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది బడ్జెట్లో ఇచ్చినటువంటి అంచనా వ్యయాలు. ఒకసారి బడ్జెట్ యొక్క ప్రాధాన్యాలు ఒకసారి చూసినట్లయితే రూపాయి ఏ విధంగా వస్తుంది, రూపాయి ఏ విధంగా పోతుంది అనేది ఒకసారి చూసినట్లయితే మనకి రాష్ట్ర పన్నుల సుంకాల ద్వారా 43.6% రాష్ట్ర ఖజానాకి రావడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో వాటా 19.9%, ఆదాయం 36.4% గాను, వడ్డీ ఆదాయం 0.1% గాను మనకి వసూళ్ల రూపంలో రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ₹1 రావడం జరుగుతుంది. ఇప్పుడు రూపాయి ఏ విధంగా మనకి బయటికి వెళ్తుంది ₹1 అంచనా వేసుకున్నట్లయితే అభివృద్ధి వ్యయం 81.7%గా ఉంది, వడ్డీ చెల్లింపులు 12.9%గా ఉంది, పరిపాలన వ్యయం 4.5%, 4.5%, అలాగే పన్ను వసూళ్ల వ్యయం 0.7%, ఇతరత్ర వ్యయం 11.5%, లోటు మొత్తం 11.3%గా మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. రూపాయి ఏ విధంగా వస్తుంది, రూపాయి ఏ విధంగా పోతుంది ఒకసారి గమనించినట్లయితే అభివృద్ధి వ్యయంలో మనకి మూలధన వ్యయం అత్యధిక భాగం ఉన్నట్లయితే రాష్ట్రం భవిష్యత్తులో అభివృద్ధి పడేటటువంటి అభివృద్ధి వైపు పయనించేటటువంటి అవకాశం ఉంది. కానీ మనకి జరుగుతున్నటువంటి వ్యయంలో సంక్షేమ వ్యయాలే పూర్తిగా ఆక్యుపై చేయడం జరిగింది. ఈ సంక్షేమ వ్యయాల విషయంలో ప్రభుత్వం కూడా తీవ్ర స్థాయిలో ఆలోచించవలసినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నవరత్నాల ప్రాధాన్యాలకి అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. ఫీజు రియంబర్స్మెంట్ ఒకసారి నవరత్నాలు ఒకసారి చూసినట్లయితే ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞము, మద్య నిషేధము, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ రైతు భరోసా, పేదలందరికీ ఇళ్ళు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, పింఛన్ల పెంపు, అమ్మఒడి, ఈ 9 నవరత్నాలను ప్రధానమైనటువంటి ఎజెండాగా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు అనేవి చేయడం జరిగింది. ఒకసారి బడ్జెట్ సమగ్ర స్వరూపాన్ని ఒకసారి చూసినట్లయితే బడ్జెట్ పై సంక్షేమ సంతకం పడింది అని మనం చెప్పవచ్చు. ప్రధానంగా ఈ బడ్జెట్లో రైతు భరోసాకు కేటాయించినటువంటి మొత్తం మనం చూసినట్లయితే వ్యవసాయం అనుబంధ శాఖలకి 29,159 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. అలాగే అమ్మఒడికి 6,000 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య రంగానికి 11,419 కోట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీకి 2,100 కోట్లు, 108, 104 సర్వీసులకు 470 కోట్లు, అలాగే నాడు నేడుకి 1,528 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 5,000 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. అలాగే అందరికీ ఇళ్ళు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క స్కీమ్కి 6,190 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం యొక్క స్కీమ్ ఆసరా మరియు చేయూత, దీనికి సంబంధించి ముఖ్యంగా 18,750 కోట్లతో వైఎస్ఆర్ చేయూత అనేటటువంటి ప్రోగ్రామ్ ని తీసుకురావడం జరిగింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి అత్యధిక మొత్తం 16,000 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. అలాగే జలయజ్ఞానికి 11,805 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. అలాగే నేతన్నకి సంబంధించి నేతన్న కోసం 196 కోట్లు ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కేటాయింపులు ఒకసారి కానీ మనం చూసినట్లయితే జలయజ్ఞం విషయంలో ఈ యొక్క కేటాయింపులు సరిపోయే విధంగా లేవని మనకి క్లియర్గా అర్థమవుతుంది. అలాగే అభివృద్ధి అంశానికి సంబంధించి పారిశ్రామిక రంగానికి సంబంధించి కేటాయింపులు ఆశించిన స్థాయిలో లేవనే విధంగానే మనం భావించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి జీవనాడి అని చెప్పుకోదగ్గ పోలవరం ప్రాజెక్టుకి ఈ బడ్జెట్లో 11,805 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. ఈ పోలవరాన్ని వేగవంతం చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైనా ఉంటుందని మనం భావించవచ్చు. అలాగే ఇతర ప్రాజెక్టులు గాలేరు నగరి,
వంశధార, తోటపల్లి, తారకరామ తీర్థసాగరం, అలాగే గండ్లకమ్మ, మహేంద్ర తనయ, అది వెలుగొండ, హంద్రనీవా, సుజల స్రవంతి, ఇలా అనేక ప్రాజెక్టుల్ని తీసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్టులో కేటాయింపులు చేశారు, కానీ ఈ కేటాయింపులు పూర్తి స్థాయిలో లేవు అనేటటువంటి వాదన వినబడుతూ ఉంది. గాలేరు నగరి సుజల స్రవంతికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి 1173 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యం కేటాయింపుతోనే కాకుండా ఆ కేటాయించినటువంటి మొత్తాన్ని పూర్తి స్థాయిలో కింద వరకు ఖర్చు అయ్యేలా చూసి ఆ ఫలాలు అందే విధంగా పూర్తి స్థాయిలో చూడవలసినటువంటి బాధ్యత ఉందని మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులు ఆకర్షణకి, మౌలిక వసతులకు కేటాయించిన మొత్తం ఒకసారి కానీ చూసినట్లయితే 696 కోట్లు మాత్రమే కేటాయింపు చేయడం జరిగింది. ఇది చాలా తక్కువ మొత్తంగా మనం చెప్పవచ్చు. పరిశ్రమ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి తరుణం ఇది. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ అభివృద్ధి విషయంలో పూర్తి స్థాయిలో దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, దీనికి సంబంధించి ఈ స్కిల్ డెవలప్మెంట్ ని పెంపొందించే విధంగా ప్రభుత్వం ఒక ప్రాధాన్యత కార్యక్రమం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా 856 కోట్లు దగ్గర కేటాయింపు చేయడం జరిగింది. దీన్ని కూడా పెంచవలసినటువంటి అవసరం ఉంది. ఒకసారి పూర్తి స్థాయిలో బడ్జెట్ యొక్క ఎలకేషన్ కానీ ఒకసారి కానీ చూసినట్లయితే టోటల్ డెవలప్మెంట్ స్కీమ్స్ సంబంధించి గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం వ్యయాలు చూసినట్లయితే షెడ్యూల్ క్యాస్ట్ కాంపోనెంట్ సంబంధించి 4.9% పెరిగింది. అలాగే షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించి 3.79% పెరిగింది. అట్లాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి కానీ చూసినట్లయితే 68.18% కేటాయింపులు పెంచడం జరిగింది. మైనారిటీస్ కి ఈసారి అత్యంత ప్రాముఖ్యతనిచ్చినట్టుగా ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు తెలుస్తున్నాయి. 116% గత సంవత్సరం బడ్జెట్ తో పోలిస్తే పెంచడం జరిగింది. అలాగే కాపు వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి గత బడ్జెట్ తో పోలిస్తే ఈ బడ్జెట్ లో 42.35% పెంచడం జరిగింది. సో ఇక్కడ ఈ బడ్జెట్ లో మనం ఒకసారి చూసినట్లయితే సామాజిక అంశాలను కానీ ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి కేటాయింపులు అత్యధికంగా చేశారు. అలాగే మైనారిటీస్ కూడా అత్యధికంగా చేయడం జరిగింది. కాపు వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అత్యధికంగా చేయడం జరిగింది. ఈ బడ్జెట్ లో ఈ సమగ్ర స్వరూపాన్ని మనం ఒకసారి చూసిన తర్వాత మనకి ఏ విధంగా ఆలోచించవచ్చు అంటే ఈ బడ్జెట్ సంక్షేమానికి పెద్దపీట వేసిందని మనం ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంది, అర్థం చేసుకోవచ్చు. అలాగే పరిశ్రమల అభివృద్ధికి కూడా తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నుంచి మనం ఆశిద్దాం. అలాగే ఈ సంక్షేమానికి సంబంధించి ఏ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయో అర్హులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందే విధంగా ఉండాలని మనం ఆశిద్దాం. ఈ బడ్జెట్ విశ్లేషణతో పాటు సాధారణంగా ఈ ప్రభుత్వ ఏడాది పాలనకు సంబంధించి ప్రజల్లో అనేక రకాలైనటువంటి అంశాల మీద హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా 2 అంశాల్లో మద్యపాన నిషేధం సంబంధించిన అంశం, అలాగే ఇసుక విషయంలో ప్రభుత్వం ఆశించినట్లుగా ప్రజల నుంచి స్పందన లేదు అనేటటువంటి అంశం ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం. నా యొక్క వ్యక్తిగత అభిప్రాయంలో ఈ 2 ప్రధానమైనటువంటి అంశాలలో మినహా మిగతా అన్ని అంశాలలో అభివృద్ధి పదం వైపు దూసుకు వెళ్తుందని మనం భావించవచ్చు. బుగ్గన గారు తన బడ్జెట్ ని ప్రవేశపెడుతూ అసెంబ్లీలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి గీతాంజలిలో ముఖ్యమైనటువంటి అంశాలని చెప్పడం జరిగింది. ఒకసారి మనం ఆయన ఆశించిన విధంగా ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం మనం ఆశిద్దాం. ఆ యొక్క మాటలు ఒకసారి మనం చూద్దాం. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ శిరస్సు సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుందో, ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛగా ఉంటుందో, ఎక్కడ ఆరోగ్యం అన్నింటికన్నా ముఖ్యమో, ఎక్కడ సమాజం సకలాలుగా విడిపోదో, ఎక్కడ స్త్రీలు శిశువులు సాధికారికంగా నిలబడతారో, ఎక్కడ ఉద్యోగ అవకాశాలు పుష్కలమో, ఎక్కడ నిర్విరామ అవకాశాలు పుష్కలమో,
ఎక్కడ నిర్విరామ ప్రయత్నమే ఒక జీవన విధానము, ఎక్కడ రైతన్నల కృషి కొనసాగిస్తారో, ఎక్కడ గ్రామాల్లో స్వరాజ్యం సిద్ధిస్తుందో, ఎక్కడ నేను అనే ఇరుకు పదం కన్నా మనం అనే విశాల పదం ముఖ్యమవుతుందో అక్కడికి, ఆ స్వేచ్ఛా స్వర్గంలోనికి నా తండ్రి నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేల్కొల్పు. ఈ విధంగా ఆశించారు రాష్ట్ర ప్రభుత్వం వారు. వారు అనుకున్నవి అనుకున్నట్టుగా నెరవేరాలని, ఈ విధంగా మన రాష్ట్రం ముందుకెళ్లాలని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పిలవగానే మా స్టూడియోకి వచ్చి మీ యొక్క విశ్లేషణని మా ప్రేక్షకులకు అందించినందుకు. ఇది ఇవాల్టి ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రామ్తో ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్ మీ ముందుకు వస్తుంది. అప్పటి వరకు బాబా, సైనింగ్ అవుట్, మీ గుడిపాటి శ్రీనివాసరావు.